ప్రైజ్లా దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖనాన్ని చూసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని గమనించినట్లయితే, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయము తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుబడుచున్నవి, బయలుపడనివి దాచబడ నేరవు. చక్కగా ఈ యొక్క 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, కొన్ని పాపములు అనగా దాచబడిన పాపములు, దాచబడని పాపములు ఇక్కడ లెక్కించబడ్డాయి. 2 రకముల పాపములు ఇక్కడ ఉంటున్నాయేవని, దాచబడిన పాపము ఉంటుంది, దాచబడలేని పాపము ఉంటుంది. బయటపడిన పాపము ఉంటుంది, బయటపడలేని పాపము ఉంటుంది. కానీ బయటపడని పాపము ఏదైతే ఉంటుందో అది దాచబడక నేరదు. అంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటికి వస్తుంది. ఆ వచ్చిన మరుక్షణమే నువ్వు ఎలాంటి తీర్పులో ఉంటావు అన్న విషయంలో గమనించుకోవాలి కదా. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే, నన్ను ఎవరు చూస్తారులే, నేను ఫోన్లో చేసే రహస్య కార్యములు లేక బయట చేసే కార్యములు ఎవరు చూస్తారులే అని అనేకమైనటువంటి వారు రహస్య కార్యములను కొనసాగిస్తూ ఉంటారు కదా. కానీ నా దేవుడు అంటున్నాడు, నీ రహస్య కార్యములను కూడా నేను బయలు చేసి నీ బ్రతుకును ఏం చేస్తాను, బయలు చేస్తాను. ఇక్కడ ఒకరోజు సమరయ స్త్రీ నీళ్ళ కోసం బావి దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో నీకు 5 మంది భర్తలు ఉన్నారు అని చెప్పినప్పుడు, తన జీవితము నాకే చెప్పింది అనుకొని ఆమె యేసుక్రీస్తు వారి ఎడలా నువ్వు నాకే చెప్తా ఉంటున్నావు, నిజమే నాకు 5 భర్తలు ఉన్నారు అని తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిందండి. విడిచిపెట్టిన మరుక్షణమే ఆమె గ్రామంలోకి వెళ్ళి గ్రామస్తులందరినీ మార్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా. ఈరోజు కూడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సరే, ఇంతవరదాకా ఏదైతే పాపములు చేస్తూ వచ్చావేమో, దాచబడిన పాపమును, రహస్య కార్యములను జరిగిస్తూ వచ్చావేమో, దేవుడు ఎప్పుడైనా నీతో వాక్యము ద్వారా లేక పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు లేక ఇరుగు పొరుగు వారి చేత ఎవరితోనైనా నేను నీతో ఆ పాపము చేయకు అని హెచ్చరిక వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టే స్వభావాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు ఎప్పుడైతే చేసుకుంటావో, దేవుడు నిజముగా నిన్ను నిలబెట్టడానికి, అనేకుల మధ్యలో నిలబెట్టడానికి దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇదిగో పాపము అనేది కొందరి వెంట వస్తుంది, కొందరిని దాచబడిన పాపములు, కొందరి రహస్యముగా, కొందరి బయలయ్యే పాపములు ఉంటున్నాయి. కాబట్టి ఈ 2 రకాల పాపాల్లో నువ్వు బయలైనప్పుడు దేవుణ్ణి నీతో మాట్లాడినప్పుడు నీ పాపాన్ని ఒప్పుకొని అనేకుల మధ్యలో సాక్షిగా నిలబడతావా, లేక ఇంకా రహస్యంగానే ఆ కార్యాన్ని కొనసాగిస్తూ ఒకరోజు బయలైనప్పుడు అవమానము చేత తలద్రించుకుంటావా? అది నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ పాపాన్ని నువ్వు ఎప్పుడైతే జయిస్తావో ఆ రోజు సమరయ స్త్రీ వల్లే నేను నిన్ను బలముగా వాడుకోవడానికి సిద్ధముగా ఉంటున్నాను. కాబట్టి అట్టి మనసు నువ్వు కలిగి ఉండులాగున ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ కృప ద్వారానే తండ్రి ఈ యొక్క సమయంలో మాతో మీరు మాట్లాడుతూ వచ్చినారు. దాచబడిన పాపము, దాచబడలేని పాపములు ప్రభా, ఈ 2 పాపముల వలన ప్రభా అయా, దాచబడిన పాపం బహుఘోరమైనటువంటి స్థితిలో ఒకరోజు ఆ శిక్షను అనుభవించక తప్పదు. కాబట్టి అటు జీవితాన్ని ప్రభా విడిచిపెట్టి నేను వెంబడించే భాగ్యమును ప్రతి వారికి మీరే అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ అలాడ్ అందరికీ.